మరి ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథులు షేక్ ఫరా గారిని మాట్లాడవలసిందిగా డాక్టర్ ఆక్యుపంచర్ ఎండి, వారు ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి మరి మహోన్నత వ్యక్తి ఫరా మేడంని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కాకినాడ నుంచి మరి మన కోసం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేడం గారు. హలో అండి, నమస్కారం. నా పేరు వచ్చేసి డాక్టర్ షేక్ ఫరా కౌసర్, న్యాచురోపతి. యాక్చువల్లీ నేను వీళ్ళకి అమ్మ వాళ్ళకి పరిచయం ఎలా అయ్యానంటే ఒక మెడికల్ క్యాంప్ వల్ల పరిచయం అయ్యాను. ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉండిపోయాను. ఏదైనా మార్పు కుటుంబం నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి అమ్మ తన ఫ్యామిలీలో చేస్తూ పాటు నన్ను కూడా ఒక బిడ్డలా కలుపుకొని నాకు కూడా చేయాల్సిన ఏంటో కూడా చెప్పుకుంటూ వెళ్ళారు. ఎలా మారాలి, ఎలా ధ్యానం స్టార్ట్ చేయాలి, శాకాహారిగా ఎలా మారాలి, ఇంకోటి కుటుంబాన్ని ఇంకా బాగా చక్కదిద్దుకోవడానికి ఎలా చేయాలి, నాతో పాటు నేను దత్తత తీసుకున్న ఒక 50 మంది పిల్లలకు కూడా ఎలా జీవనశైలి ఉంటే వాళ్ళు అనుకున్న అన్ని వాళ్ళు అనుకునేవి సాధించుకోగలుగుతారు అనేసి చెప్పడం జరిగింది. ఒక తల్లి నార్మల్గా ఒక బిడ్డ గురించి ఎలా అయితే ఆలోచిస్తుందో ఈ అమ్మ ఊరి గురించి కూడా అలాగే ఆలోచిస్తుంది. ప్రతి వాళ్ళ గురించి కూడా అలాగే ఆలోచిస్తారు. నాన్నగారు ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ గారు, రామ గారు, ఎక్కడైనా సరే మనం మర్చిపోవచ్చు కానీ అమ్మ వాళ్ళైతే మర్చిపోరండి. ఈవెంట్ గురించి అయినా సరే, లేకపోతే ధ్యానం గురించి అయినా సరే, ఆరోగ్యం గురించి అయినా సరే, ప్రతిదీ తన బిడ్డని ఎలా అయితే చేపట్టుకొని నడిపిస్తారో నన్ను కూడా అలాగే నడిపిస్తున్నారు. నేను చేసే ప్రతి సేవా కార్యంలో వీళ్ళు కూడా మేము ఉన్నాం అనుకుంటే ప్రతిసారి రావడం జరిగింది. దీంట్లో మెయిన్ 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కానీ దీని వెనకాల వల్ల శ్రమ చాలా ఉందండి. ఆది దంపతులు ఎలాగైతే లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నారో అమ్మ నాన్న ఇద్దరు అలాగే పనిచేస్తున్నారు. తమ్ముడు వాళ్ళని మార్చడము, కుటుంబాన్ని మార్చడము, వంశంలో ఒకళ్ళని మార్చుకుంటూ రావడము. ఇప్పుడు రెడ్లకుంట తన స్వగ్రామం ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలందరినీ శాకాహారులుగా మార్చాలని, ధ్యానులుగా మార్చాలని, పిరమిడ్ శక్తిని ముందుకు తీసుకెళ్లాలని చాలా శ్రమ చేస్తున్నారు. ఎన్ని చేసినా సరే ఆ అడుగుతో పాటు మీ అందరూ అడుగు కూడా కలవాలి. అప్పుడు మాత్రమే ఇది సక్సెస్ అవుతుందండి. సో 1 year సక్సెస్ జర్నీకి కంగ్రాచులేషన్స్ అమ్మా నాన్న. యాక్చువల్లీ ఏదైతే ఉందో నార్మల్గా ప్రతి ఒక్కళ్ళకి ఐడల్గా ఉంటారు. నాకైతే వీళ్ళిద్దరు ఐడల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక యాజ్ ఎ కపుల్ ఒకరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ దే ఆర్ బీయింగ్ ఏ కపుల్, దే ఆర్ ఐడల్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను యాక్చువల్లీ ముస్లిం అండి. బీయింగ్ ఏ ముస్లిము నేను మెడిటేషన్లో రావడానికి ముందు ఒక మతం తీసుకున్నావు అలా అని చెప్పడం జరిగింది. నేను పత్రి గారిని కలిసినప్పుడు పత్రిజీ ఏమన్నారంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సేవ చేయాలమ్మా, నువ్వు ఏదో ఒక సేవను ఎంచుకో అన్నారు. నేను ఎక్కువ మెడికల్ క్యాంప్స్ అన్నది ట్రైబల్ ఏరియాస్లో ప్లస్ ఎక్కడైతే అన్పార్లమెంటరీ ప్లేసెస్ ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో పిరమిడ్ అన్నది నాకు ఒక హెల్ప్ అయింది. చాలామంది పిరమిడ్ మాస్టర్స్ అంతా మా దగ్గరికి రండి, మెడికల్ క్యాంప్స్ చేయండి అని చెప్పడం వల్ల ఎక్కువ అవేర్నెస్ వచ్చిందనమాట. సో దాంతోపాటు నేను మెడిటేషన్ యాడ్ చేశాను. అట్ ద సేమ్ టైం వచ్చేసి శాకాహారిగా మారాను. శాకాహారిగా మారిన తర్వాత ఒక 40 days ఏదైతే ఉందో నాన్ వెజ్ వదిలేయండి అని చెప్పేసి అన్నారు. ఆ 40 days నాన్ వెజ్ వదిలేసిన తర్వాత నేను మా నాన్నగారిని అడిగాను, యాజ్ ఎ ముస్లిం నేను నాన్ వెజ్ వదిలేస్తే తప్ప, నేను ఇస్లాంకి విరుద్ధంగా వెళ్తున్నానా అని చెప్పేసినని. కానీ ఖురాన్లో ఎక్కడ జీవహింస చేయమని లేదు. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయాన వెజిటేరియన్ అండి. ఇంకా గురువుగారు ప్రవక్త ఏదైతే ఉన్నారో తనకే ఒక పరీక్ష అన్నది జరిగింది. ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి జిబ్రాయిల్ అలైహిస్సలాం అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, తను ఏమని అడుగుతారంటే నువ్వు నా భక్తుడివి అని చెప్పి నన్ను ప్రూఫ్ చేయండి అని చెప్పి మీ కుటుంబం నుంచి నాకు బలి కావాలి అని చెప్పేసి నన్ను అడుగుతారు. అలా బలి కావాలని అడిగినప్పుడు తన కొడుకు తన మనవడు ఇద్దరు ఉంటారు. మనవడిని కనుక బలి ఇచ్చినప్పుడు తను బాధపడాలి, మళ్ళీ అట్ ద సేమ్ టైం తన బిడ్డ కూడా బాధపడాలని తన కొడుకుని ఇవ్వడానికి తను ముందుకు వస్తారనమాట. అప్పుడు నేను ఒక్కడనే బాధపడతాను, అల్లుడిని బిడ్డని ఆ బాధ నుండి విముక్తిని చేసిన వాడిని అవుతాను అని చెప్పేసినని. అప్పుడు ఎప్పుడైతే బలిని ఇవ్వడానికి ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళడం జరుగుతుందో ఆ బలిని ఆపడానికి దేవుడు పంపించిన ఇదే ఆ దుంబు అనమాట, ఆ గొర్రెని వస్తుంది. అంటే తన ప్రవక్త తన ప్రేమను చాటాడు, తన బిడ్డను ఆపడానికి మాత్రమే అది పంపించడం జరిగింది. ఇట్ డజంట్ మీన్ దట్ బలి ఇవ్వండి. సో అంతేనండి, ఎక్కడైనా సరే నార్మల్గా హింస అన్నది ఎక్కడా లేదు. సో అహింస పరమో ధర్మ అన్నది మా శాస్త్రాల ప్రకారం కూడా ఉన్నాయి. సో నేను
వెజిటేరియన్గా మారిన తర్వాత చాలామందిని కలిశాను. వాళ్ళందరిలో కూడా చాలా ఏంటంటే కాంప్లికేషన్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పేసి అంటున్నారు. మామూలుగా అయితే నాన్ వెజ్ తీసుకుంటే ప్రోటీన్ ఉంటుంది కదా అనేసి అంటారు. అన్నప్పుడు నేను బీయింగ్ ఏ న్యాచురోపతి డాక్టర్ వాళ్ళకేంటి హై ప్రోటీన్ కంటెంట్ వెజిటేబుల్స్లో కూడా ఉంటుంది. ప్రతిసారి మీరు నార్మల్గా తీసుకునే ఫుడ్ని డైజెషన్ చేసుకోవడం వల్ల 24 అవర్స్ అన్న టైం డ్యూరేషన్ డైజెషన్ సిస్టమ్ మీద పడడం వల్ల మళ్ళీ ఆర్గాన్స్లో అనే చేంజెస్ వస్తాయి. సో అందుకనేసే ప్రోటీన్ ఈజీ డైట్ని తీసుకుంటే వెజిటేబుల్ డైట్ని తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు అన్నది మనం ప్రజెంట్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ఇందాక పత్రిక గురించి చెప్తూ ఆగిపోయాను. ఏదో ఒక సేవ చేయండి అన్నప్పుడు నాకు కరెక్ట్గా అర్థమైందో అర్థం కాలేదో తెలియదు, కానీ నేను ఒక ట్రస్ట్ని స్టార్ట్ చేశానండి. నవసేన ఉమెన్ అండ్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్. ఆ ట్రస్ట్లో ఒక 60 మంది పిల్లల్ని దత్తత తీసుకొని చదివిస్తున్నాను అనమాట. వాళ్ళంతా ఏంటి మారేడుమిల్లి ప్రాంతం వాళ్ళు. అక్కడ బ్యాంబో చికెన్ బాగా ఫేమస్. సో అక్కడ శాకాహార జగత్ని తీసుకురావాలని చెప్పి వాళ్ళని కూడా శాకాహారాలుగా మార్చాలని నా ప్రయత్నం నేను చేస్తున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ అందరూ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు మాస్టర్సే. ఆ రోజు గురువుగారు ఇచ్చింది ఏదో ఒక మెడిటేషన్ చేయండి అంటే నేను మానవ సేవ మాధవ సేవ అనుకున్నాను. కాదు, అక్కడ కూడా శాకాహార జగత్ రావాలి, అక్కడ కూడా పిరమిడ్ రావాలని సంకల్పం చేశారు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.